హాయ్ అండి. చికెన్ బిర్యానీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే కారం, కొత్తిమీర, పసుపు, మసాలా ఇవన్నీ ఒక ప్లేట్లో నేను రెడీ చేసి ఉంచుకున్నా. చికెన్ బాగా కడిగేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగో మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వేయించిన ఆనియన్స్ అన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇట్లా అయింది మొత్తం. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇట్లా కలుపుతూ లో ఫ్లేమ్లో బాగా కుకింగ్ చేసుకోవాలి. నేనైతే 1 అవర్ ముందు ఒక గ్లాసు ఇండియన్ గేట్ బాస్మతి రైస్ని అయితే కడిగేసి నానబెట్టి ఉంచుకున్నా. ఇట్లా స్టవ్ మీద పెట్టుకున్న పక్కనే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇదిగో ఇట్లా దగ్గరగా కుక్ అవుతున్న చికెన్లోన ఈ రైస్ అనేది వేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం కుక్ అయ్యే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. లాస్ట్లో చూడండి ఇట్లా కుక్ అయితే అయిపోయింది. పీస్కి పీసు ఇంకా రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇట్లా మూత పెట్టి కాసేపు ఉంచుకున్న తర్వాత దించేసుకోవాలి. చికెన్ బిర్యానీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పీస్ చూసారా చాలా బాగుంది.